పెద్ద మాట మాట్లాడారు రేవంత్ రెడ్డి గారు. జియో 111 రద్దు చేయడం వెనకాల లక్షల కోట్ల కుంభకోణం జరిగింది. జియో 111 రద్దు చేస్తే లక్షల కోట్ల కుంభకోణం జరిగింది. ముఖ్యమంత్రి గారు దీంట్లో ఇప్పుడు ఈ జియో 111లో అప్పుడు వాళ్ళు ఏం దోషిర్రో మాకు తెలియదు, కానీ ఇప్పుడు మీరు కూడా దోస్తుర్రు. మీ దోస్తులందరూ దోస్తుర్రు, మీ కుటుంబ సభ్యులు దోస్తుర్రు, మీ పార్టీ ఎమ్మెల్యేలు దోస్తుర్రు, ఎంపీలు దోస్తుర్రు. లక్షల కోట్లు. నేను చెప్పింది కదా నా జియో 111 రద్దు వెనుక లక్షల కోట్ల కుంభకోణం. ఈ పరిధిలో కేటీఆర్, కవిత, హరీష్కు భూములు 80% భూములు కేసీఆర్ బంధుగణం బినామీలవే. మరి ఎందుకన్నా ఒకటి వెనుకకు రాలేదు? బినామీ చట్టాన్ని రద్దు చేస్తుంది భారత ప్రభుత్వం, ఒక చట్టం తెచ్చింది కదా, ఆ చట్టాన్ని ఉపయోగించండి. మరి ఆ భూములు వెనుకకు తీసుకోండి. లక్షల కోట్ల కుంభకోణం. రాహుల్ గాంధీకి అక్కిస్తానే ఈయన భూములలో లక్షల కోట్ల కుంభకోణం అనే ఇది బాయ్ అది బాయ్, ఇంకేం రాకనే పాయ్. ఇంకోసారి ఇంకో మాట చెప్పారు, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కేసీఆర్ అవినీతి సొమ్ము కక్కిస్తాం. బోధన్, ఆదిలాబాద్, వేములవాడల్లో సభలు 26 నవంబర్ 2023 నాడు చెప్పారు. ఇది నవంబర్ 1 నాడు మాట్లాడుతూ ఉందాం. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కేసీఆర్ అవినీతి సొమ్మును కక్కిస్తాం.